భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 జయంతి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం కన్నేరుపూడి పంచాయతీ డొంకినవలస గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత మన కోసం ఎంతో అతను ఉన్నత చదువు కూడా దేశం కోసం, భారతదేశం కోసం ఆయన రాజ్యాంగాన్ని నిర్మించి మన కోసం పాటుపడడం జరిగింది. మనం ఒకటే తెలుసుకోవాలి, మనం జీవితంలో బాగుపడాలంటే మహానుభావుల్లో లేదో దేవుళ్ళ మీద ఇతర మీద ఆధారపడకుండా మనకు కుదిరినంత వరకు మనం కష్టపడి మన సమాజంలో మనం అనేక రకాలు తెలుసుకొని బాగా చదువుకొని ఈ చట్టాలని హక్కుల్ని కాపాడుకోవడం ప్రయత్నం చేస్తేనే మనం ఉన్నతంగా మనం తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఈనాడు భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా కూడా వివక్షతో, అంటరానితనంతో గ్రామాల అభివృద్ధి లేక రాజకీయంగా, సామాజికంగా వెనుకబాటు కలిగి ఉంది. దేశంలో బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ఈ ఎవరైతే వెనుకబాటు దాడులు జరుగుతుంది, అభివృద్ధిలో ఇంకా అధమస్థానానికి తీసుకొస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు సాధించాలంటే మన గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 3 గత ప్రభుత్వం ఉన్నప్పుడు తీసేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా జీవో నెంబర్ 3 పునరుద్ధరణ జరగడం లేదు. కాబట్టి మనం జీవో నెంబరు 100% ఉద్యోగాలు ఇచ్చే జీవో నెంబర్ 3 అమలు కోసం మనమంతా గ్రామాన సమీకరించి విద్యావంతులను చేసి పోరాటం చేయడం ద్వారా జీవో నెంబర్ 3 తీసుకురావచ్చు. అలాగే గిరిజన హక్కులు రక్షణ కలిగించేటువంటి 170 చట్టం గిరిజన ప్రాంతం సక్రమంగా అమలు జరగడం లేదు. రోజుకు గిరిజనేతర ప్రజలు ఏజెన్సీలో వలసలు వస్తున్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజనుల పేరుకే రాజకీయ రిజర్వేషన్ ఉన్నా కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఏజెన్సీ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగులంతా కూడా ఉద్యోగాలు లేకుండా అయిపోయారు. అలాగే విచ్చలవిడిగా నాన్ ట్రైబల్స్ కట్టడాలు పెరిగిపోతున్నాయి. గిరిజనులు చిన్న షాప్ పెట్టుకోవాలైనా, ఇల్లు కట్టుకోవాలైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి గిరిజన ప్రజానీకం, విద్యావంతులు, ఉద్యోగస్తులు, ప్రజలందరూ కూడా, రాజకీయ నాయకులందరూ కూడా మన చట్టాలని కాపాడుకోవాలి. ఈసా చట్టాన్ని 170 చట్టాలు కాపాడుకోకపోతే ఏజెన్సీ ప్రాంతంలో మన పరాయి వాళ్ళగా అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మనం గిరిజన హక్కులు, చట్టాలు, పోరాటాల ద్వారానే సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి.